రౌడీ షీటర్ బోర్గట అనిల్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే చెన్నై నుంచి ఫ్లైట్లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. దీంతో అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. బోర్గడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని ధర్మాసనంలో అనిల్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ముగియడంతో ఇంతవరకు అనిల్ జైలుకు వెళ్లలేదు. ఈ విషయం జైలు అధికారులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో బోరుగడ్డపై సీరియస్ అయింది ఉన్నత న్యాయస్థానం. ఒకవేళ బోరుగడ్డ లొంగిపోకుంటే ఏం చేయాలో ప్రణాళిక రచిస్తున్నారు అధికారులు. ఇంతలోపే అతడికి పూచీకత్తు ఇచ్చిన వారి వివరాలను పోలీసులకు అందించారు జైలు అధికారులు. ఈ నేపథ్యంలో విచారించిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ గడువు పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. అవసరమైతే చెన్నై నుంచి వచ్చి ఫ్లైట్లో వచ్చి లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు సీరియస్ వార్నింగ్తో బోరుగడ్డకు మళ్లీ చిక్కులు తప్పవని, ఉచ్చు బిగుస్తున్నట్లేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాగా మధ్యంతర బెయిల్ పొడిగింపు లేదని హైకోర్టు చెప్పడంతో మరో ఆప్షన్ లేక బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో మీడియా కంటపడకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకొని సూపరింటెండెంట్ వద్ద బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. ఇదిలా ఉంటే బోరుగడ్డ అనిల్ సరెండర్ అవ్వడానికి ముందు 2 రోజుల నుంచి పెద్ద డ్రామా నడిచింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో బోరుగడ్డ అనిల్ తన కొంతకాలంగా జైల్లో ఉన్నారు. అయితే తన తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని, సాయంగా ఉండాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిఫార్సు చేసినట్లు మెడికల్ సర్టిఫికేట్ కూడా కోర్టుకు సమర్పించారు. దీంతో మానవత్వంతో మార్చి 1న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ మెడికల్ సర్టిఫికేట్ తాము ఇవ్వలేదని ఆసుపత్రి అధినేత రాఘవ్ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో బోరుగడ్డ అడ్డంగా బుక్ అయ్యాడు. తప్పుడు వైద్య ధృవపత్రంతో బెయిల్ గడువు పొడిగించుకున్న విషయాన్ని పోలీసులు ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ మోసంపై హైకోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉందని, కేసు నమోదుకు ఆదేశించవచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు తమ ఆసుపత్రి పేరుతో లెటర్ హెడ్ సృష్టించినందుకు గాను లలిత ఆసుపత్రి యాజమాన్యం కూడా అనిల్ పై ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గుంటూరులో మరో చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు కూడా నమోదైంది. అనిల్ ఒకవేళ జైల్లో లొంగిపోకపోతే హైకోర్టు ఇచ్చే ఆదేశాల అమలుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. తల్లికి సహాయంగా ఉండాలని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చిన అనిల్ ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు, ఎవరెవరిని కలిశాడు, ఏమేం చేశాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడాడు అనే దానిపై పోలీసులు సమాచారం సేకరించారు. మరోవైపు అనిల్ పై పట్టాభిపురం పిఎస్లో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉండగా కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఓ పాస్టర్ పై బెదిరించిన ఘటనలో అనిల్ పై పట్టాభిపురం స్టేషన్ లో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉంది. కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఫైల్ సిద్ధం చేశారు. మొత్తానికి చూస్తే లొంగిపోయినా సరే అనిల్ కు కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.